వాక్యాధారం లేకుండా ఏది కూడా మనం బలపరచబడలేం కదా. ఈ ఫ్రెండ్షిప్ డేకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను. ఇప్పుడు ఇవ్వలేను, ఎందుకంటే సడన్గా క్వశ్చన్ రేజ్ చేశాను కాబట్టి. ఈ జస్ట్ ఒక 9:03 అయింది, ఒక 9:05 2 minutes ఇస్తాను టైము. 9:05 లోపల యేసు ప్రభు నా ఫ్రెండ్ అని చెప్పడానికి ఏదైనా బైబిల్లో మీరు ఒక వాక్యం తీస్తే ఒక స్పెషల్ గిఫ్ట్ నేను ఇస్తాను. బైబిల్ లేకుండా నేను ఏది క్వశ్చన్ అయ్యను. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. నా పాయింట్ ప్రశ్న మీకు అర్థమైందా? వెరీ గుడ్. మీరు చెప్పకూడదు, మీకు ఎవరైనా తెలిసిన అంటే నోటీస్ చేయండి అంతే. ఓకే, 2 minutes అయిన తర్వాత అప్పుడు మీరు చెప్పాలి. ఓకేనా? నా ప్రశ్న మీకు బాగా అర్థమైంది కదా. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడానికి ఏదైనా మనకు ఒక ఆధారం కావాలి, వాక్యం ఆధారం ఉండాలి కదా. ఆధారం లేకుండా మనం కాబట్టి మీ ఓన్గా వెతకండి, లేదా మంచి గిఫ్ట్ పోతుంది. గర్ల్స్కి అయితే నేను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కాబట్టి మన హ్యాండ్ బ్యాగ్ కొనిస్తాను. బాయ్స్కి అయితే బాయ్స్కి ఏం కొని అర్థం కావట్లేదు నాకు. వ్యాలెట్ కొంటే బాగుంటుందా, పర్సు? బాయ్స్ అయితే, గర్ల్స్ ఎలా ఉంటున్నాయి గిఫ్ట్లు? బాయ్స్కి ఏం కొంటే బాగుంటుందో చెప్పండి, డిసైడ్ చేయండి. ఏదైనా ఒక 200 లోపల నేను కొంటాను. కాబట్టి మీరు ఒకరికొకరు చూపించేసుకుంటే మీ గిఫ్ట్ మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఎక్కువ మంది అయితే మరి డ్రా అయ్యేది వస్తుంది. ఇంకా కొద్ది సెకండ్స్ మాత్రమే ఉంది మీరు చెప్పడానికి. నేను చెప్పేసిన తర్వాత ఓకే, టైం అప్. ఇప్పుడు నేను చెప్పింది రైటా రాంగ్ అనేది చెప్పాలన్నమాట మీరు. రైట్ అయితే కొంచెం ఎక్కువగా మీ వాయిస్ రేజ్ చేసి చెప్పాలి. మరి ఎక్కువగా చెప్పాలంటే నోటుతో కాదు, కానీ మీ సెల్ ఫోన్స్తో ఈరోజు ఆ వాక్యం పెట్టుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అది ఎక్కువ దూరం వెళ్తుంది. ఇక్కడ అరిస్తే కొంచెం తక్కువ దూరం వెళ్తుంది. మరి సెల్ ఫోన్లో, మరి మీ యొక్క ఇన్స్టాగ్రామ్లో ఈ వాక్యాన్ని మీరు షేర్ చేస్తే ఇంకెక్కువ వెళ్తుంది. ఓకేనా? ఓకే, రైట్. ఒకవేళ మీరు చెప్పింది ఇందులో ఏమీ లేదండి అంటే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, తీయండి. యోహాను సువార్త 15వ అధ్యాయము, 15 చిన్న అక్షరాల బైబిలు, 96 పేజీ నెంబర్. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. 14, 15 కూడా చదవచ్చు. మనం 13 కూడా చదువుకోవచ్చు. 13, 14, 15. 15 అయితే ఇంకా సుస్పష్టంగా రాయింది. నేను చదువుతున్నాను, వినండి. 14వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయము
14, 15, 16, 14, 13, 14, 15. ఓకే. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. ఎవరు చెప్పారు ఇది? అని చెప్పినట్టుగా మనం చేస్తే మనం ఏమవుతామంట? ఎవరికి స్నేహితులు అవుతాం? యేసు ప్రభుకి స్నేహితులు అవుతాం. ఈ మాట మనకి ఆధారమే కదా. నన్ను స్నేహితులాగా అంటారు నాకు అవకాశం లేదు. ఈ మాట డైరెక్ట్గా ఎవరు మాట్లాడారు? యేసుక్రీస్తు ప్రభు వారే మాట్లాడారు. ఏం చెప్పారు? నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఏమని పిలుస్తున్నాడట? స్నేహితులని పిలుచున్నాను. ఎవరు పిలుస్తున్నాడు ఈ మాట? ఆయన ఆజ్ఞల ప్రకారం చేస్తే మనం స్నేహితులు అవుతాం. అలాగే ఆయన మనల్ని ఏమని పిలుస్తున్నాడు? ఫ్రెండ్ అని పిలుస్తున్నాడు. ఈ మాట సరిపోయిందా? సరిపోలేదా? సరిపోయిందా? ఇప్పుడు దీనికి ఏదన్నా ఒక మంచి రైజింగ్, దాన్ని ఏమంటారు, ఒక సంతోషాన్ని వ్యక్తపరిచేది ఓఎస్ఎస్ జీసస్ అని మన సెంటర్ స్కూల్లో అంటుంటాం కదా. అట్లాగే ఏదన్నా ఏమందాం? అదే అందామా? నా మాట మీకు అర్థమైంది? నా ఆలోచన. అంటే కాలేజీలో అయితే కొంచెం, బస్సులో అయితే కేకలు వేస్తారు. అలా కేకలు కాదు కానీ యూరేకా అంటారు. అంటే నేను ఈ మాట అనమని నా ఉద్దేశం కాదు. యూరేకా అంటే అర్థం ఏంటి? నేను కనుగొన్నాను, అంతేనా? ఒక స్పెషల్గా ఏదైనా కనుగొంటే యూరేకా అంటారా? ఎలా అంటారు దాన్ని? యూరేకా అని చాలా గట్టిగా బిగ్గరగా అరుస్తారు. నేను ఒకటి కనుగొన్నాను. సో ఈ ఫ్రెండ్షిప్ డేలో మనం ఏం కనుగొన్నాం? యేసు ప్రభు నా స్నేహితుడని నేను కనుగొన్నాను. యేసు ప్రభు ఏట్రా నీ స్నేహితుడేంటి? దానికి ఆధారం ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? బైబిల్ని చూపిస్తారు, వాక్యాన్ని. ఏంటి వాక్యం? ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం. చూసుకో, నా ఫ్రెండ్ రాశాడు ఇక్కడ. ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్. ఈ ఫ్రెండ్ అనే విషయం ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు బైబిల్లో మనం గమనిస్తే ఒక ఆర్డర్లో మనం చూసుకుంటూ వస్తే ఫస్ట్ ఇశ్రాయేల్ ప్రజలను ఏమన్నా, నేను మీకు దేవుడిని అయ్యిందును, మీరు నాకు ప్రజలయ్యిందురు అన్నాడు. ఫస్ట్ పాయింట్ ఏంటి? దేవుడు, ప్రజలు. ఈ దేవుడు, ప్రజలు అన్నప్పుడు ఇశ్రాయేలీల ప్రజలు దేవుడు మందసంలో తన సన్నిధి ప్రకాశం కనబడుతున్నప్పుడు చాలా దూరంగా ఉండేవారు. భయపడుతూ వెళ్ళేవారు. అనవసరంగా టచ్ చేస్తే కాలిపోయిన సంఘటనలు కూడా ఉండేవి. అంత భయంతో వాళ్ళు ఉండేవారు. అంటే దేవుడు, ప్రజలు లేదా భక్తులు, ఈ రిలేషన్ ఏంటంటే ఒక భయముతో కూడుకున్నటువంటి రిలేషన్. అర్థమవుతుందా? అలాగే మరి యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనకు కలిగింది ఏంటంటే, ఇంక చాలా ఉన్నాయి కానీ నేను షార్ట్గా చెప్పుకొస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు కలిగిన ఒక రిలేషన్ ఏంటంటే, ఒకసారి మళ్ళీ తగిన అదే గ్రంథము, యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మీకు ఉంటుంది. ఏముంటుందంటే 1వ అధ్యాయంలో పన్నెండవ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఈ రిలేషన్ ఏంటి? తండ్రి బిడ్డల రిలేషన్. అంటే ఎవరైతే యేసు ప్రభు నా కొరకు దిగి వచ్చాడు, ఆయన నా కొరకు మరణించాడు,
ఆయన కార్చిన రక్తం ద్వారా నా పాపాలు క్షమించబడుతున్నాయని విశ్వసిస్తారో, విశ్వసించిన వారు ఏమవుతారంటే దేవునికి ఏమో పిల్లలు అవుతారట. ఆ పాత నిబంధనలో మొదటి నిబంధన ప్రజలు అన్నాడు. అక్కడ ఏం చెప్పాడు? ప్రజలు. ప్రజల్లోంచి మళ్ళా ఏమైంది? బిడ్డలయ్యారు. కుమారుడు కుమార్తెగా మన ఒక రిలేషన్ స్టార్ట్ అయింది. అయితే ప్రజలుగా ఉన్నప్పుడు దేవునికి కొంచెం దూరంగా ఉండేవారు. అయితే కుమారులు అన్నప్పుడు ఏమొద్దంటే, కుమారులకి ప్రజలకి తేడా ఎక్కడో తెలుస్తుందంటే, బయట చాలా మంది ప్రజలు వెళ్తూ ఉంటారు రోడ్డు పైన. మీ ఇంటి ముందు నుంచి వెళ్తారు, మా ఇంటి ముందు వెళ్తారు కదా. దారిపోయి ప్రజలందరూ కూడా ఇంట్లోకి వచ్చేస్తారా? వస్తారా? వచ్చేసి ఏమండి ఏముంది అన్నం పెట్టండి అంటారా? సరాసరి వచ్చేసి కాలు కడేసుకుని భోజనం బల్ల దగ్గర కూర్చుని ఆకలేస్తుంది అన్నం పెట్టండి అంటారా? ఎందుకు అన్నారు అంటారా? ఎందుకన్నారు? ఏ రిలేషను లేదు. కానీ ఒక రిలేషన్ ఉంటుంది. అది ఏ రిలేషన్? అది తండ్రి బిడ్డల తల్లి బిడ్డల రిలేషన్. ఇప్పుడు మన శామ్యుల్ ఉన్నాడు, ఇంటికి వస్తాడు, ఒక షూ ఇలా వేస్తాడు, ఒక షూ అలా వేస్తాడు, గేట్ ఇలా గెంటుతాడు. మమ్మీ ఏముండవు ఇలా ఏముండవు, పప్పు ఏంటి మమ్మీ అంటాడు. సో తనకు ఆ చనువు ఉంది. ఇంట్లోంచి గేటు గెంటుకుండా వస్తాడు, ఒక షూ వేసేసి ఆ డైనింగ్ టేబుల్ డప్పు కొట్టుకుంటూ మమ్మీ అంటాడు. అంటే తనకు ఆ రిలేషన్ ఉంది, ఆ తండ్రి బిడ్డ రిలేషన్. శామ్యుల్ మంచోడలేండి, రైట్. అర్థం అవడం కోసం చెప్తున్నాను. అడుగుతాం ఎందుకు? తండ్రి బిడ్డల రిలేషన్. డాడీ నాకు స్కూల్లో అది కావాలన్నారు, కొంచెం మనీ అడుగుతాం. దారిప్పుడు ఇంట్లో అడుగుతారా? ఈరోజు స్కూల్ ఫీజు కట్టాలి, బుక్స్ కొనాలి, ఏమని అడుగుతారా? ఎవడరా నువ్వు మా ఇంటికి వచ్చి అడుగుతున్నా అంటారు. అంతే, చాలా సింపుల్గా. అదే మన పిల్లలు వచ్చి ఇవాళ స్కూల్లో బుక్స్ కొనాలి డాడీ, నేను అది కట్టాలి అంటే, ఎవడరా నువ్వు అంటే ఏమంటాడా? ఇదే డాడీ ఇలా అంటావు, నేను కొడుకుని నువ్వు ఇవ్వదు ఎవరు వస్తారు? సో ఇంట్లో తండ్రి బిడ్డ రిలేషన్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. అడుగుతారు వాళ్ళు, అడిగినప్పుడు వీళ్ళే ఇవ్వాలి. సో మొదటి రిలేషన్ ఏంటది? మొదటి రిలేషన్ ఏంటి? తండ్రి ప్రజల రిలేషన్, దేవుడు ప్రజలు రిలేషన్. సెకండ్ ఏంటి? తండ్రి బిడ్డల రిలేషన్. మూడో రిలేషన్ ఏంటంటే దేవుడికి మనం ఏమవుతారు? స్నేహితులు అంట. స్నేహితులు. మీకు విషయం ఏంటంటే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, కొన్ని మిస్టేక్స్, కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉంటాయి. అవన్నీ డాడీ పక్కలకు వచ్చి, డాడీ ఈరోజు నేను అలా చేశాను ఇలా చేసి చెప్తారా? చెప్పరు. అలాగే ఏదైనా కొన్ని నిర్ణయాలు ఉంటాయి, కొన్ని స్టెప్స్ ఉంటాయి, అవన్నీ కూడా తండ్రితోటి పంచుకోలేరు. తండ్రిని అడుగుతారు ఏవి కొన్ని అవసరాలు, కానీ మరింత క్లోజ్గా వెళ్ళి అడగలేరు. ఒరే నాన్న అని ఇలా చేశానంటావా? ఎందుకంటే ఆ ఒరే అనే పదము ఎవరికి వస్తుంది రిలేషను అంటే, వాళ్ళు ఎక్కువగా ఏదైనా ఎవరికి చెప్పలేనిది ఏదైనా ఉందంటే ఎక్కువగా ఫ్రెండ్స్కి చెప్పే అవకాశం ఉంటుంది. అది నిజమైన ఫ్రెండ్స్కి. ఈరోజు డూప్లికేట్ ఫ్రెండ్స్ ఎక్కువ. ఇలా చెప్పామంటే ఊరంతా డమ్ 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 వెంటనే చాటింగ్ చేసిన అంత మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళిపోద్ది, ప్రపంచం వెళ్ళిపోద్ది. అర్థమవుతుందా? ఏది నిజమైన స్నేహితుడు అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాడే నిజమైన స్నేహితుడు. యాక్సిడెంట్ అయితే నీకోసం తను బ్లడ్ ఇచ్చి అవసరమైతే ప్రాణాన్ని కూడా, అలాంటి వాళ్ళు లేరు. కానీ నీకోసం ఆయన రక్తాన్ని కార్చిన నిజమైన స్నేహితుడు ఎవరంటే యేసు ప్రభువే. అంటే నేను చెప్పబోయే మాట ఏంటంటే, ఒక స్నేహితుడి దగ్గరే భార్యతో చెప్పుకోలేందుకు కూడా ఆ స్నేహితుడితోటి చెప్పుకుంటారు, భర్తతో చెప్పుకోలేందుకు కూడా స్నేహితుడితోనే
చెప్పుకుంటారు. ఆఖరికి తల్లి తండ్రితో చెప్పుకోలేని విషయాలు ఏదన్నా ఉందంటే తన బాగా ఉన్న క్లోజ్ ఫ్రెండ్తోనే చెప్పుకుంటారు. ఆ యొక్క చనువు, ఆ రిలేషను సపరేట్. దేవుడు ప్రజల మధ్య ఒక రిలేషన్ ఉంది, ఓకే, ఆయన అడుగుతా ఆయన మాకు కార్యం చేస్తాడు. తండ్రి బిడ్డ మంచి రిలేషన్ ఉంది. అలాగే ఇది ఒక సపరేట్ రిలేషన్. ఏదది? స్నేహితులు. అయితే ఆ మాట కూడా దేవుడు ఏం చేశాడంటే, నేను మీకు స్నేహితుడును అంటే నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆయనతో ఓపెన్గా చెప్పుకోవచ్చు. ఎంత నీ క్లోజ్ ఫ్రెండ్కి పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటావో అలాగే నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా నీ ప్రేయర్లో చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? కొన్నిసార్లు ప్రార్థన కూడా ఈ మూడు విధాలుగా ఉంటుంది. ఒకసారి మనం ప్రజలుగా మాట్లాడతాం, దేవా వెళ్తున్నా కాపాడు, సహాయం చేయి తండ్రి అని ఒక విధానం. రెండో విధానం ఏంటంటే ఒక తండ్రిగా నాకు ఇది కావాలి ప్రభా, నువ్వు చెయ్యాలి ప్రభా అడుగుతాం. మూడో స్టెప్ ఏంటంటే దేవుని దగ్గర ఈ ప్రార్థనలో ఉచ్చరించే పదాలు ఏముండవు. ఎంతకాలం ఇలా బాధపడాలి, నేనేం చేయాలి, నాకు ఇలా ప్రాబ్లం వస్తుంది అని ఈ చనువు కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఫ్రెండ్షిప్ చేస్తాడా అనేది మీకు ఏదైనా డౌట్ ఉంది. మాట అంటే ఉందండి, వాక్యం ఉంది, వాక్యం పూర్తి ఆధారం ఉంది. దేవుడు ఏదైనా అలా ఫ్రెండ్షిప్ చేసినటువంటి ఒక ఆధారాలైనా బైబిల్లో ఉన్నాయా అనేది కూడా నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. దీనికి కూడా తెలిసిన వాళ్ళు చెయ్యొద్దండి. దీనికి కూడా మీకు ఒక ఎక్కడుంది ఫోను, టైం వేస్తాను, క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. తెలిసిన వాళ్ళు చెయ్యొద్దండి అంతే. ఆ తర్వాత నేను టైం అయిన తర్వాత మాత్రం చెప్పాలి. దీనికి కూడా నేను ఒక గిఫ్ట్ ఇస్తాను. ఓకే, 9:19 అయింది. దీనికి కూడా నేను 2 minutes టైం ఇస్తున్నాను. అంటే బాయ్స్ ఉన్నారు కదా, రెఫరెన్స్ అంటే మీ బైబిల్లో చూసి నాకు రెడీగా పెట్టుకుని రెఫరెన్స్ సహా చెప్పాలి సందర్భం. అబ్బాయిలు కొంచెం గనులు తవ్వి తీయాలి కాబట్టి నేను 2 minutes టైం ఇస్తున్నాను. చెప్పలేకపోతే ఇబ్బంది ఏమి కాదు, కానీ అర్థం చేసుకోండి, మీకు ఇంట్రెస్ట్ కలిగించే విధంగా నా ఉద్దేశం. నా ప్రశ్న మీకు అర్థమైందా? ఇందాక దేవుడు మనకు స్నేహితుడు అవుతాడు అనేది ఒక వాక్యం ఆధారం ఉంది. అలాగే దేవుడు స్నేహం చేసినట్టుగా ఎక్కడన్నా ఉందా మానవుడితోటి? ఇది నా పాయింట్. మనం అనుకోకుండానే ఫ్రెండ్షిప్ డే మెసేజ్లోకి వెళ్ళిపోతున్నాం కదా. బాయ్స్ చెదరెగుతున్నారు, మంచిది. ఉద్రేకంతో తీయండి, మీకు దొరుకుతుంది. సెల్ల కొడుతున్నట్టు సెల్ల గట్ట కొట్టకండి. తీసారా అన్న? ఆల్రెడీ ఓకే, టైం అప్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు తెలిసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి చాలా. ఓకే, ఫస్ట్ శాంతివర్ధన్ అడుగుతున్నాను. ఆదికాండం 5:20 చెప్తున్నాడు, చూద్దాం. 5:22 ఓకేనా? మంచి మాట చెప్తున్నాడు. 5:22
5:22. ఆనోకు మిసకడిన తర్వాత దేవునితో నడుచుచు ఆనోకు అంటే హానోకు దేవునితో నడిచాడు కాబట్టి ఆనోకు దేవుడు స్నేహితుడని ఒక అండర్స్టాండింగ్కి వచ్చాడు. ఎవరు? శాంతివర్ధన్. ఓకే, నీది ఎలా అప్పుడు నేను నీదే రైట్ అని చెప్పేసి మిగిలిన వాళ్ళు రాంగ్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి చూద్దాం. ఓకే, ఇంకెవరు ఉన్నారా? వాయిస్ చెప్పండి, పర్లేదు, నో ప్రాబ్లం. హారిక అమ్మా, నిర్గమకాండం 33, నిర్గమకాండం 33:11లో మనుషుడు తన స్నేహితులతో మాట్లాడటం మోషే ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఓ, వెరీ గుడ్. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడి యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. రైట్. ఇంకా ఇదే ఓకే అని చెప్పేస్తే మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్నది మిస్ అవ్వచ్చు కదా. చూద్దాం, ఇంకెవరున్నారా? ఇంకోటి ఉందా? ఇది ఫిక్స్ అయ్యావా? ఓకే, ఎవరు చెప్పకపోతే అప్పుడు నీకు ఇంకో దాన్ని కూడా దిగాను. ఇంకెవరన్నా ఉన్నారా? తీస్తున్నారా? రైట్. ఉన్నారంటే ఆగుదాం. మంచిది, బాగుంది. ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డేలో ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం కదా. రైట్, చెప్పు మన హారిక. మత్తయి 27వ అధ్యాయము, 26వ అధ్యాయము, 26వ అధ్యాయము ఏమ్మా, 26వ అధ్యాయము 49, 50. ఓకే ఓకే ఓకే. యేసు జలికాడ. ఓకే ఓకే, చెప్తున్నాం, దీన్ని ఫైనల్ చేస్తాను నేను. రైట్. చెలికాడ అంటే ఒక స్నేహితుడా అంటున్నా. ఓకే, రైట్. చాలా బాగా తీస్తున్నారు పెంచకనే. రైట్. ఇంతకీ సబ్జెక్ట్ విషయం చెప్పిన నాకు కూడా రెఫరెన్స్ స్పెసిఫిక్గా ఐడియా లేదు, కానీ మీరు బాగా చెప్పారు. సందర్భం ఉంది. ఓకే, మనం సబ్జెక్ట్కి వచ్చేద్దాం. అయిపోయిందా? రైట్, మంచిది. బాగా మీరు ఆ బుక్స్, బైబిల్ తెరచి తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా నెంబర్ 1. చెప్పారా చెప్పలేదా అన్నదానికి సెకండరీ. ఫస్ట్ మీకు ఆ బైబిల్లో ఉన్న విషయం కోసం ఎతకడం అనేది చాలా సంతోషించేదగ్గ విషయం. మంచిది. రైట్. చాలా మంచి విషయాలు. మరి దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు అక్కడ వాక్యమే రాయబడింది. ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా మోషేతోటి మాట్లాడుతున్నాడని మంచి వాక్యం ఉంది. ఓకే, మంచిది. సెకండ్ ఆరిక చెప్పింది చెలికాడ అనే మాటము అక్కడ ఎవరంటే ఇస్కరియోతు గురించి మాట్లాడతాడు. అది రైట్ కాదు. అర్థమవుతుందా? చెలికాడ అంటే స్నేహితుడా అనే మాట కరెక్టే, కానీ అక్కడ రిలేషను వన్ సైడ్ ఉంటుంది. నిజంగా యోధ రియల్ స్నేహితుడైతే యేసుప్రభుని నమ్ముతాడా? యేసుప్రభుని అప్పగిస్తాడా? కదా. యేసుప్రభు అయితే చెలికాడని పిలిచి తన స్నేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కానీ ఇస్కరియోతు యూదా అలా చేయలేదు. అంటే వన్ సైడ్ ఫ్రెండ్షిప్ అనమాట చెప్పాలంటే. యేసుప్రభు ఫ్రెండ్షిప్ చేశాడు, కానీ యూదా యేసుప్రభుతో ఫ్రెండ్షిప్ చేయలేదు. చేస్తుంటే యేసుప్రభు కోసం ప్రాణం ఇస్తాడు, కానీ యేసుప్రభు ప్రాణం తీయడానికి తాను వాళ్ళకి అమ్మివేయడు కదా. రైట్. అది రెండవది.
అది వన్ సైడ్గా మనకి కనబడుతుంది. వాక్యము స్నేహితుడాని చెలికాడని పిలిచినట్టుంది కానీ రెండు సైడు లేదు. మొదటి మాట చక్కగా ఉంది. ఏంటంటే మోషే, రైట్. ఆల్మోస్ట్ అందరిలో కాదు, తను ఇచ్చిందల్లా మనకి హారిక ఒకటే కాబట్టి అసలు మెయిన్, ఇప్పుడు మెయిన్ వీక్ చెప్తున్నాను. దానికి వాక్యం ఉంది, నేను లాస్ట్లో తీస్తాను కంపల్సరిగా. ఏంటంటే ఎవరు బైబిల్ అంతట్లో కల్లా దేవునికి స్నేహితుడిగా పిలువబడిన వ్యక్తి ఎవరంటే అబ్రహాము. బైబిల్ అంతట్లో దేవుడు స్నేహితుడిగా భావించి ఈయన నా స్నేహితుని చెప్పింది కూడా ఎవరంటే అబ్రహాము. అబ్రహాం గురించి చెప్తున్నప్పుడు ఎట్లా చెప్తాడంటే, దేవుడు ఏదైనా ఒకటి చేయాలి భూమి మీద అనుకున్నప్పుడు దాని గురించి ఫస్ట్ డిస్కషను అబ్రహాంతో చేసేవాడట. మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ డిస్కషన్ ఎవరితో చేస్తారు? మీ క్లోజ్ ఫ్రెండ్తోనే చేస్తారు. ఇలా చేద్దాం అనుకుంటున్నాను రా, ఇలా చదువుదాం అనుకుంటున్నాను, ఇలా వెళ్దాం అనుకుంటున్నాను అని ఒక డిస్కషన్ ఏదన్నా చేసినప్పుడు ఎక్కువగా ఫ్రెండ్తోనే డిస్కషన్ చేస్తారు. ఇప్పుడు దేవాది దేవుడు సృష్టికర్త, ఆయన సమస్తమునకు అధిపతి. మానవుడు ఎక్కడ, దేవుడు ఎక్కడ, ఏ రీతిగా కూడా పోలిక సాధ్యమయ్యే పని కాదు. ఆయనను కూడా అంత గొప్ప దేవుడు అయ్యండి ఈ భూమి మీద ఏదైనా చేయడానికి వచ్చినప్పుడు ఒక్కసారి అబ్రహాంతో మాట్లాడుతుండేవాడట, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని. అలా ఒక సంఘటన ఉంది. ఆ సంఘటన ఏంటో తెలుసా మీకు? తెలుసా? ఏమిటంటే సోదొమ గొమొర్రా నాశనం చేయడానికి దేవుడు దిగి వస్తాడు. సోదొమ గొమొర్రాలో పాపము చాలా అధికమైనప్పుడు సోదొమ గొమొర్రా ప్రాంతాన్ని డైరెక్ట్గా నాశనం చేయకుండా అది అబ్రహాంతో వచ్చి మాట్లాడతాడు. అని అబ్రహాము మరి సోదొమ గొమొర్రా నాశనం చేద్దాం అనుకుంటున్నానని చెప్తాడు. చెప్పినప్పుడు అబ్రహాము డిస్కషన్ చేస్తాడు, ప్రభువా మరి అక్కడ ఒకవేళ ఒకసారి నాశనం చేసేవనుకో అందులో ఎంతో కొంతమంది నీతిమంతులు ఉంటారు కదా, మరి పాపాత్ములతో పాటు నీతిమంతుడు చనిపోవడం ఎంత మాత్రం బాగోదు కదా అంటే, లేదు లేదు అబ్రహాము, అక్కడ మ్యాక్సిమం అందరూ కూడా పాపం చేసిన వాళ్ళే, అంచేత నాకు ఆ పట్టణాలు నాకు ఇష్టం కావట్లేదు అని చెప్తాడు. అప్పుడు మళ్ళీ ఈయనేమంటాడు, అలా కాదు అలా కాదు, ఒకవేళ 50 మంది ఉంటే, అంటే లక్షల మంది ఉన్నటువంటి పట్టణం అది, లక్షల మందిలో 50 మంది ఉన్నా నీ నిర్ణయం మార్చుకోవా అంటాడు. సరే నువ్వు చెబుతున్నావు కాబట్టి, ఇది ఫ్రెండ్షిప్ డిస్కషన్ అన్నమాట. సో నువ్వు చెబుతున్నావు కాబట్టి ఒక 50 మంది ఉంటే నేను ఓకే చేస్తాను అంటాడు. అప్పుడు మళ్ళా అబ్రహాంకి డౌట్ వస్తుంది. డౌట్ అంటే ఏంటంటే, ఏమో 50 అడిగేసాను ఏంటి, లేదు లేదు బాబు ప్లీజ్ ఏమనుకోవద్దు, మరి అలా కాదు ఇలా కాదు, ఒక 40 అంటాడు. అలా దేవుని దగ్గర వెరీ క్లోజ్గా నెగోషియేషన్ చేస్తాడనమాట. ఈ నెగోషియేషన్ ఎక్కడి దాకా వెళ్తాడు? 10 వరకు వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడి నుంచి తగ్గిపోతాడని చెప్పి దేవుడు స్టాప్ అంటాడు. సరే ఓకే, ఇంక ఫైనల్ 10 అంటాడు. అంటే ఈ డిస్కషన్ అంతా ఎట్లా ఉండదంటే, అది దేవుడు ప్రజలు, దేవుడు కొడుకులా కాదు, దేవుడు స్నేహితుల్లా కనబడుతుంది. ఈ ప్రస్తావన ఎక్కడుందంటే మనకి బైబిల్లో ఆదికాండం 18వ అధ్యాయంలో కనబడుతుంది. మనకి 18వ అధ్యాయంలో 16 నుంచి మనకి ఈ కనబడతా ఉంటాయి, 16వ వచనం నుంచి. సరే, దీన్ని మరొక చోట ఎక్కడో దీని గురించి రాశారు, నేను డైరెక్ట్గా తీసుకోలేదు. వాక్యం ఉంటుంది, అబ్రహాము స్నేహితులని పిలిచాడు అని అంటది. ఓకే, మంచిది. ఈ రోజున హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ నుంచి నాకు ఏం రాలేదు. ఓకే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే జీసస్. ఆయన మన ఫ్రెండ్ అని చెప్పాడు కదా. ఓకే, మంచిది. సో మనకి నిజమైన స్నేహితుడు ఎవరంటే యేసు ప్రభువే. ఆ తర్వాత భూమి మీద ఉన్న ఆ మనుషులు. ఈ రోజున నేను ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడ్డాను, కానీ అనుకోని రీతిగా మనకి ఏమొచ్చింది, ఫ్రెండ్షిప్ డే. సో ఫ్రెండ్షిప్ డేలో మనం కొంత మ్యాటర్ తెలుసుకున్నాం కదా. ఓకే, మంచిది. దీని మీద మనం ప్రశ్నలు కూడా వేసుకోవచ్చు, మంచిది. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటో మీకు చెప్తాను, వాక్యం మాత్రం చెప్తాను. దీనికి వచ్చే వారం నాడు దీని గురించి మనం తెలుసుకుందాం. ఓకే, కీర్తన గ్రంథము 74వ అధ్యాయము.
74వ అధ్యాయం 21వ వచనం. కీర్తన గ్రంథము 74:21. నలిగిన వారిని అవమానంతో వెనుకకు మరనీయకుము, శ్రమనందు వారును దరిద్రులను నీ నామము సన్నుతింతురుగాక. ఓకే, ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, నలిగిపోతున్న వాళ్ళు ఉంటారు. కొన్ని సమస్యల చేత, కొన్ని మానసిక ఒత్తిడి చేత నలిగిపోతున్న వారు ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో అవమానం పాలైన వాళ్ళు ఉంటారు. అవమానం, ఈ అవమానం, ఈ నలిగిన పరిస్థితి మనము ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగేస్తుంది. ఒక నిరాశన మనలో కలుగు చేస్తుంది. ఆ నిరాశ ఎక్కడికి తీసుకెళ్తుందంటే, అలా వెనక్కి ఒక డార్క్ చీకట్లోకి తీసుకెళ్ళిపోతుంది. అంచేత ఈ వాక్యం చెప్తుంటే, నలిగిన వారిని అవమానంతో వెనుకకు మరలనీయకుము అంటాడు. ఓకే, ఇది వచ్చే వారం నాడు మనము చెప్పుకుందాం. ఓకే, రైట్. అంటే వచ్చే వారం మన సబ్జెక్ట్ ఏంటి? అవమానం పాలైన వాళ్ళు డిప్రెషన్లో, లేదంటే ఆ ఇన్సల్ట్ ఫీలింగ్లో వెనక్కి వెళ్ళిపోకుండా ముందుకు. రైట్, అర్థమవుతుంది. అది వచ్చే వారం నాడు చెప్పుకుందాం. పంపించి రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ వేసుకుందాము. హారిక, భవ్య, సాత్విక, ఇంకా బాయ్స్ అందరూ కూడా. మరి ఏం చేద్దాం? ఇది నేను కొంచెం హోల్డ్లో పెట్టాను. ఏంటది? జనరేషన్ కన్సెస్ట్ బాయ్స్ రాయలేదు కదా, ఏమైనా రాసే ఆశ, ఆలోచన ఏమైనా ఉన్నాయా? అది ఎప్పుడో డిలీట్ అయిపోయిందండి ఫాస్ట్. ఇంకా దాన్ని బయటకు లాక్కండి అంటారా? సరే, ఏదైనప్పటికీ నేను ఆల్మోస్ట్ పేపర్లన్నీ కరెక్ట్ చేసుకొచ్చాను. రైట్, క్వశ్చన్స్.